పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయం కేసులో దర్యాప్తును బంజారాహిల్స్ పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను క్లూస్ టీంతో వారు సేకరించారు. శిశువు మృతదేహం పూడ్చిన ప్రదేశంలో వస్త్రం, చిన్న కాళ్లు, మాంసపు ముద్దలను ఈ సందర్భంగా క్లూస్ టీం గుర్తించింది. వాటిని DNA పరీక్షలకు పోలీసులు పంపారు. రెండో పసికందు అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా శ్మశాన వాటిక కాపరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూసినట్లయితే తెలంగాణ మొత్తాన్ని కూడా కలకలం రేపుతున్న ఈ యొక్క పంజాగుట్ట శ్మశాన వాటికల్లో 6 నెలలకే జన్మించిన శిశువుల యొక్క ఏదైతే బాడీస్ మిస్ అయ్యాయో ఏదైతే ఇలా కలకలం అయితే రేపుతోంది. అయితే దీనికి గాను మనం చూసినట్టయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపట్టారు. ఆల్రెడీ ఆ యొక్క కాటి కాపర్లు ఎవరైతే ఉన్నారో ఇటు జగన్, ఇంకా జోసెఫ్ మరియు ఇంకా ఇద్దరిని కూడా పోలీసులు అయితే ఆల్రెడీ విచారిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పోలీసులు ఆల్రెడీ కూడా చాలా కోణాల్లో విచారిస్తారు. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ ఇది ఒక అమావాస్య కాగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ముఖ్యమైన అమావాస్య కాబట్టి దీన్ని ఏమైనా రుద్ర పూజల కోసం ఏమైనా వీళ్ళు ఏమైనా బాడీని తీసుకెళ్లారా, లేకపోతే ఏదైనా ఒక అనాటమీ కోసం ఏదైనా ఒక హాస్పిటల్కి ఏమైనా అమ్ముకున్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా చెప్పండి శివ. నిన్న సాయంత్రం కూడా ఆ యొక్క ఎవరైతే ఆ శిశువుకు సంబంధించిన బంధువులు మరియు వారి తల్లిదండ్రులను కూడా పోలీసు వారైతే ఆ చర్చకైతే రమ్మడం అయితే జరిగింది. నిన్న సుమారు సాయంత్రం 7 నుంచి 8 గంటల సమయంలో. సో మనకైతే మరిన్ని వివరాలు అయితే కొన్ని గంటల్లోనే రాబోతున్నాయి. ఎందుకంటే వారిని ఏ విధంగా విచారించారు, ఎవరైతే ఆ జగన్, జోసెఫ్ ఉన్నారో వారిని పోలీసులు ఏ కోణాల్లో విచారించారు, వారి సైడ్ నుంచి ఎటువంటి సమాధానాలు వచ్చాయనే అంశాలు కూడా మనకైతే కాసేపటి తెలియనున్నాయి. రవలి శివ, మనం చూసుకున్నట్లయితే అక్కడ అవయవాలు దొరికాయని పోలీసులు చెప్తున్నారు. మరి జంతువు ఏమైనా తీసుకెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారా? జంతువు తీసుకెళ్లే అవకాశం అయితే లేదు రావాలి. ఎందుకంటే ఒకవేళ జంతువు కనుక తీసుకెళ్లి ఉంటే, కుక్క కానీ వేరేటువంటి జంతువు ఏమైనా తీసుకెళ్లి ఉంటే అక్కడ తవ్వుతుంటుంది అనమాట. ఆ తవ్వినప్పుడు అదంతా చిల్లా చెదరం చేసి అది మనకు ఆ సిచ్యువేషన్ అంతా సీన్ క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఆ విజువల్స్ లో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ క్లియర్ గా ఒక పారతో గడ్డపారతో దాన్ని తువ్వి ఆ శిశువుకి సంబంధించిన కాటను ఆ బట్టలని పక్కన పడేసి ఆ బేబీని మాత్రమే తీసుకెళ్ళడం మనకైతే అక్కడ క్లియర్ గా ఒక స్పాట్ అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దీనిగానైతే పోలీసులు ఇంకా దర్యాప్తు చూస్తున్నారు. అయితే ఒక చిన్న లీక్ ఒకటి ఏమొచ్చిందంటే ఆ యొక్క సంబంధించిన సీసీటీవీ అయితే పనిచేయట్లేదు. కానీ అందులో ఏదో ఒక సీసీటీవీలో ఒక మూలకి ఒక పర్సన్ అయితే ఒక బ్యాగ్ లాంటిది పట్టుకొని వెళ్తున్నట్టు కూడా మనకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని గురించి అయితే పోలీసులు అయితే ఇంకా అఫీషియల్ గా అయితే ఏం చెప్పలేదు. కానీ మనం అయితే ఇంకొంచెం వేచి ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం అయితే రాబట్టడానికి. శివ, మరైతే శ్మశాన వాటిక కాటి కాపర్లను అదుపులోకి తీసుకున్నారు మరి పోలీసులు. వారి నుంచి ఎలాంటి వివరణ వస్తుంది? కాటి కాపర్లను అయితే నలుగురిని అయితే పోలీసులు అయితే దర్యాప్తు భాగంగా అయితే విచారణకి అయితే వాళ్ళైతే బంజారాహిల్స్ PSకి అయితే తీసుకెళ్లగా వారి యొక్క మాటలు ఏంటంటే ఆ రోజు 9వ తారీఖు రోజు ఎవరైతే మొదటి పాపను ఖననం చేయడానికి వచ్చారో ఆ రోజు మేమైతే లేము, ఆ రోజు బోనాల పండుగ కావడంతో మా యొక్క చుట్టాల ఇంటికి వెళ్ళామని వారి మాటల్లో అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.